ఎగ్జిబిషన్ సొసైటీ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి రైతు మహోత్సవ కార్యక్రమంలో సభాధ్యక్షులు, మాజీ శాసన పరిషత్ సభ్యులు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు, వ్యవసాయంలో మొదటి నుంచి కూడా వ్యవసాయం అంటే మక్కువతోని వ్యవసాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రైతు కమిషన్ అధ్యక్షులు పెద్దలు కోదండరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు సోదరిమణి పర్ణికారెడ్డి గారు, గౌరవ రైతు కమిషన్ సభ్యులు, అదేవిధంగా భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మోహన్ మిశ్రా గారు, భూపాల్ నాయక్ గారు, రవీంద్ర బాబు గారు ప్రధానంగా ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వీరభద్రరావు గారు, సురేందర్ రెడ్డి గారు, జీవి రంగారెడ్డి గారు, రైతు సోదరులకు సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. వ్యవసాయం అంటే కష్టాలతో కూడుకున్నది అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటికీ 60-70% ప్రజలు వ్యవసాయం మీదనే జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందులో వేదిక మీద ఉన్న చాలామందిని గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఆనాటికి ఈనాటికి వ్యవసాయ సేద్యంలో వస్తున్నటువంటి మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా ఉపయోగించుకుంటే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. కాక ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి, భూమిని కూడా రక్షించుకోవడానికి, ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో వ్యవసాయం చేశాం. రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను మొదట మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, నల్గొండ రంగారెడ్డి డైరీ అధ్యక్షుడిని, ఆంధ్రప్రదేశ్ డైరీ అధ్యక్షుడిని, ఆ తర్వాత 3 పర్యాయాలు పార్లమెంట్ సభ్యుని. పార్లమెంట్ సభ్యులుగా ఉన్న తర్వాతనే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర రైతు బంధు మొదటి అధ్యక్షుడిని కూడా నేను. ఆ తర్వాత గత 5 సంవత్సరాలుగా శాసన పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పటికీ వ్యవసాయం అంటే ఒక్క వ్యవసాయమే కాదు, వ్యవసాయానికి అనుబంధ అన్ని రకాలైనటువంటి పశు సంపదను కూడా మనం పెంచుకోవాల్సినటువంటి. నేను ఇంతకుముందే కోదండరెడ్డి గారికి మా మిగతా మిత్రులు కూడా చెప్పాను, ఒక 26 ఎకరాల్లో పామ్ ఆయిల్ వేసినాను. పామ్ ఆయిల్లో మేయడానికి అని చెప్పి ఒక 50 గొర్రెలు కూడా కొనుక్కొచ్చి పెట్టినాను. అట్లాగే దాదాపు 100 కోళ్ళను పెంచుతున్నాను. ఇవాళ 50 గొర్రెలు తెస్తే 101 గొర్రె అయింది. అట్లా 5 బర్రెలు ఉన్నాయి, 5 ఆవులు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలైనటువంటివి కూడా వారానికి ఒక 2 రోజులు 3 రోజులు ఖచ్చితంగా వ్యవసాయం దగ్గరికి పోతాను. 1-2 గంటలు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి మరొక 25-30 ఎకరాల్లో వరి కూడా పండిస్తూ ఉంటాం. అట్లానే ఇంతకుముందే మామిడి తోటలు చూసినప్పుడు చెప్తాం, నాకు కూడా 4 ఎకరాల మామిడి తోట ఉంది. ఈసారి సరి అయినటువంటి క్రాప్ రాలేదండి. ఎందుకంటే వ్యవసాయంలో కొన్ని ప్రధానంగా ఈ యాసంగి అంటే ఇప్పుడు వచ్చేటువంటి సందర్భంలో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు రాళ్ళు పడుతుందో, ఎప్పుడు గాలి దుమారం వస్తుందో, పంట ఇంటికి చేరేంత వరకు ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. అందుకనే
వ్యవసాయంలో కొన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి. కానీ మారుతున్నటువంటి పద్ధతుల్లో మనం కూడా వ్యవసాయం వైపు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధి అంటేనే ప్రభుత్వ ఉద్యోగమనో లేకపోతే ఇంకేదో అనేటువంటిది కాదు. సరి అయినటువంటి పద్ధతుల్లో నువ్వు 2 ఎకరాల్లో చేసుకున్నా 4 ఎకరాల్లో చేసుకున్నా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే తప్పనిసరిగా లాభదాయకంగా వ్యవసాయం ఉన్నది. దాంట్లో ఏమీ అనుమానం లేదు. మా అందరిని కూడా మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసే సాధినారు, చదివిపించినారు, ఈ స్థాయి దగ్గర ఇచ్చినారు. కాబట్టి ఇవాళ చాలామంది ఏంటంటే వ్యవసాయం అంటే అదేదో చేతగాని పని అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. అది సరైనది కాదు. వ్యవసాయం లేకుంటే ఎవరు అన్నం తినేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల కరువు వచ్చింది. అది మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇబ్బంది ఉన్నమాట కూడా వాస్తవం. ఎక్కడ వ్యవసాయం చేయాలన్నా మన దగ్గర మనుషులు దొరకలేనటువంటి పరిస్థితి. మరి ఈ రాష్ట్రంలో ఉపాధి లేదంటే బ్రహ్మాండమైన పనులు ఉన్నాయి. కానీ వాళ్ళ బీహార్ నుంచో, యూపీ నుంచో, ఛత్తీస్గఢ్ నుంచో, ఒరిస్సా నుంచి 20 లక్షల మంది మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈసారి నాట్లేయడానికి 5 మంది మగవాళ్ళు బీహార్ వాళ్ళు వచ్చి నాటేసినారు. 5,000 తీసుకుంటారు ఎకరానికి. బీహార్కి వెళ్ళి వచ్చి వాడు నాట్లేస్తూ ఉన్నారు. మనం బాగా విద్యను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇవాళ చదువుకునేటువంటి పిల్లలు బుడదలో దిగి నాటేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఆ సమస్య కూడా వచ్చింది. ఏది ఏమైనా సరే సాంకేతిక రంగంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. నీళ్లున్న ప్రతివాడు వరి పొలం వేస్తున్నాడు. కాబట్టి ఒక్క వరి పొలమే కాదు, పల్సెస్ ఉన్నాయి. ఇవాళ పామ్ ఆయిల్ మీద ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఏంటంటే సాలీనా 75 నుంచి 80 వేల కోట్ల రూపాయలు పామ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి మన దేశానికి కావాల్సినటువంటి ఆయిల్ ఉత్పత్తులు మనమే తయారు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే, మనమే పండించుకోవాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇవాళ ఆయిల్ ఫామ్ను బాగా ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇంతకుముందు సుధాకర్ రావు గారు చెప్పినట్టు రుణమాఫీ విషయంలో కావచ్చు, ఆనాడు రైతు బంధు, ఈనాడు రైతు భరోసా, ఏది ఏమైనా రైతులకు ఇన్ టైంలో అందించాలనేటువంటి కోరిక రైతుల్లో ఉన్నది. వాళ్ళందరూ కోరేది ఏంటంటే మాకు టైంలో ఇవ్వండి. సరే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక మెల్లమెల్లగా ఇప్పటికి 4 ఎకరాల వరకు వేసినారు. మిగతా వాళ్ళందరూ కూడా వేస్తాము. ఇంకా 13 లక్షల మంది రైతులు ఉన్నారని మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కూడా తప్పనిసరిగా వేస్తామనేటువంటి విషయం చెప్పారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం అనే కార్యక్రమాన్ని పెట్టారు. దాంట్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అనుబంధ మరి పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయడానికి. ఒకప్పుడు హార్వెస్టర్ వస్తే రాని అనేటువంటి పరిస్థితి ఊర్లలో. ఇవాళ హార్వెస్టర్ లేకపోతే అసలు వరి కోసే పరిస్థితే లేదు. కాబట్టి టెక్నాలజీ పెరుగుతూ ఉన్నది. వ్యవసాయంలో వరికి వచ్చే వరకు ట్రాక్టర్తో దున్నుతున్నాం. ప్లాంటేషన్ మిషన్స్ అవైలబుల్ ఉంటే వాటితో నాటేస్తున్నాం. డ్రోన్తోనే కలుపు మందు కొడతా ఉన్నాం. ఆఖరికి హార్వెస్టర్తో కోస్తూ ఉన్నాం. డైరెక్ట్ తీసుకుపోయి ఐకేపీ సెంటర్లో పోస్తూ ఉన్నాం. కాబట్టి కొంత వెసులుబాటు వచ్చింది. లేబర్ దాంట్లో తక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా వచ్చింది. అట్లనే ఇవాళ చాలా రంగాల్లో హార్టికల్చర్కు సంబంధించినటువంటి చూస్తే ఎన్నో రకాలైనటువంటి పనులు
ఎన్నో రకాలైనటువంటి కూరగాయలు, ఎన్నో రకాలైనటువంటివి అతి తక్కువ భూమిలో కూడా లాభసాటిగా పండించుకునేటువంటి అవకాశం వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. నేను సాయంత్రం ఎప్పుడైనా 8-9 గంటల తర్వాత వస్తే యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటాను. రైతు బడి కానీ, రైతు మిత్ర కానీ, అదేవిధంగా రైతు నేస్తం కానీ, ఈ ఛానల్స్ ద్వారా వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు, రైతుల యొక్క అనుభవాలు, వాళ్ళు ఏ పద్ధతుల్లో చేస్తే లాభం పొందుతూ ఉన్నారు. ఓసారి మనకి ఆశ్చర్యం వేస్తుంది. చాలా పత్రికల్లో కూడా చూసినాం. మదనపల్లిలో ఒక రైతు టమాటా మీద 3 కోట్లు వచ్చినాయనేటువంటిది గత సంవత్సరం మనం చూసినటువంటి పరిస్థితి. అంటే అది ఎప్పుడు వస్తుందని కాదు. ఈ కొన్ని పంటలు ఎట్లా ఉన్నాయంటే ఉంటేనే 100 రూపాయలు ఉంటాయి, లేకపోతే రూపాయికి వస్తాయి ఒకటేసారి. దాంట్లో ప్రధానమైనటువంటిది టమాటా కావచ్చు, ఆ తర్వాత ఉల్లిగడ్డ కావచ్చు. ఇట్లా కొన్ని పంటలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియనటువంటి పరిస్థితి. ఆ సీజన్ చూసుకొని కనుక మనం వేసుకున్నట్టయితే తప్పనిసరిగా లాభసాటిగా ఉంటుందనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మైక్రో ఇరిగేషన్ మధ్యలో ఆగిపోయినాయి. ఈసారి మళ్ళా డ్రిప్ కానీ, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి యంత్ర సామాగ్రిని ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నారు. అప్లికేషన్స్ కూడా ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకోవడంతో పాటు తోటి రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయం, మిగతా మిత్రులు చేస్తున్నటువంటి వ్యవసాయం, లాభాలు, నష్టాలు, కష్టాలు కూడా మనం తెలుసుకొని దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చో ఆ వైపు మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే హార్టికల్చర్ సొసైటీ ఇవాళ చాలామంది 30-40 మంది రిటైర్డ్ హార్టికల్చర్ ఆఫీసర్స్, సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో కూడా మొన్న నేను వారు నాతో మాట్లాడినప్పుడు చెప్పినాను, ఎగ్జిబిషన్ ఒకటి హైదరాబాద్లో కాదు, వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి వసతులు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులను కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు లాభసాటిగా ఏ విధంగా మనం వ్యవసాయాన్ని మలుచుకోవచ్చు అనేటువంటి దాంట్లో కీలకమైనటువంటి విషయాలను చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను వారితో మనవి చేయడం జరిగింది. ఇవాళ కూడా మనందరం కూడా మరొకసారి ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటు వ్యవసాయం అనేది నిరంతర ప్రక్రియ, ఎప్పటికీ మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. ఇవాళ చదువుకున్నాం, ఇవాళ నేర్చుకున్నాం అంటే ఇది ఈ రోజుతో అయిపోదు. ఎప్పటికి ఇవ్వాలంటే రేపటి ఎల్లుండి ఇట్లా రోజు రోజుకు వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ